లీసా అక్కడున్న నీళ్లను తీసుకుని తన శరీరాన్ని కడుక్కుంటూ ఉండగా వెనకల ఉన్న జాన్ తన జాకెట్ ని తీసేసి భయపడుతూ లీసా ముందుకు వెళ్తూ ఉంటాడు. అది ఒక చాలా భయంకరమైన ఎలక్ట్రికల్ చార్జ్ టెంటికల్. లీసా పైన అటాక్ చేయకముందే జాన్ తన శక్తినంతా ఉపయోగించి దానిని పట్టుకుంటాడు. లీసా కరెక్ట్ సమయం చూసుకొని ఒక కత్తిని తీసుకొని దాని టెంటికల్ ని కోసేస్తుంది. తర్వాత జాన్ ఆ టెంటికల్ ని కొంచెం మాడిఫై చేసి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా మార్చేస్తాడు. జాన్ లీసాతో పాటు ఈ గ్రహం నుంచి వెళ్లిపోవడానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒక భయంకరమైన ఊబిని దాటిన తర్వాత వీళ్ళు ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో లీసా తన కళ్ళు తెరిచి చూస్తుంది. ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడం. జాన్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. వీళ్ళ వైపు ఏవో వింత క్రీచర్స్ చాలా వేగంగా వస్తూ ఉంటాయి. జాన్ ఇది చూసి లీసా చేయిని పట్టుకొని ఆ వెపన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ వెపన్ దీని ముందర దేనికి పనికిరాదని ఇతనికి అర్థమవుతుంది. దీంతో వీళ్ళిద్దరూ ఆ డబ్బా లోపల వెళ్లి దాక్కుంటారు. బయట జరిగే గందరగోళం కారణంగా ఆ డబ్బాకి చిన్న చిన్న రంధ్రాలు పడుతూ ఉంటాయి. లీసా ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. వీళ్లకు ఇది అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని బ్రతకాలని. కొంచెం సేపటి తర్వాత వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు. ఫైనల్ గా వీళ్లకు తమ స్నేహితులు కనిపిస్తారు.